హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ టీవీ మార్నింగ్ మంత్ర. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడే ఆహారంలో ఒకటైన గుడ్డు నిజంగా పోషకాహారమేనా? తదితర విషయాన్ని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ కొండ వెంకటేశ్వర్లు, ఎండి, పంచకర్మ, డిప్లొమా ఇన్ యోగా. సార్ నమస్తే. నమస్కారం అండి. గుడ్డు నిజంగా పోషకాహారమే అంటారా? మనకు భారతదేశంలో ముఖ్యంగా సులభంగా లభించే నాన్ వెజ్ అనుకోండి, కొంతమంది నాన్ వెజ్ అంటారు, కొంతమంది వెజ్ అంటారు. ఏదైనా ఒక పోషకాహారం సుమారు ప్రస్తుతము 5 రూపాయల నుంచి 6 రూపాయల మధ్య ఉంది గుడ్డు. ఈ ఖరీదులో లభించే మంచి అద్భుతమైన పోషక పదార్థం ఏదైనా ఉందంటే ఎగ్, గుడ్డు. ఈ గుడ్లో మనకు సాధారణంగా చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఒక 10-15 ఏళ్ల క్రితం అయితే నాటుకోడి గుడ్లు దొరికేవి. ప్రస్తుతం అంతా బాయిలర్ ఎగ్స్ లేకపోతే బాతు గుడ్లు దొరుకుతున్నాయి. ఇంకా రకరకాల గుడ్లు కొంతమందికి వాళ్ళ యొక్క ప్రాంతాల బట్టి అవైలబిలిటీ అని ఉంది. కామన్గా అందరికీ ఈ యొక్క కోడి గుడ్లు అనేవి దొరుకుతున్నాయి. ఇందులో 2 రకాలు. ఒకటి నాటుకోడి గుడ్లు, పల్లెటూరు వారికి కొంతమందికి కొంచెం సౌకర్యం ఉంది, వాటితో దొరుకుతాయి. కానీ అందరికీ బాయిలర్ ఎగ్ మాత్రం దొరుకుతుంది. దీన్ని చూసినట్లయితే ఒక ఎగ్ సుమారు ఇది 50 నుంచి 60 గ్రాముల వెయిట్ ఉంటుంది. మనం ఉడికించిన తర్వాత కానీ ముందు కానీ చూసినట్లయితే ఇందులో సుమారు 4.8 గ్రామ్స్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మనకు శరీరం ఎదుగుదల, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది బాడీ అంటే ప్రోటీన్సే. కాబట్టి ప్రోటీన్స్ మంచిగా బాడీకి అందాలంటే ప్రతి ఒక్కళ్ళు, గృహిణులు కానీ, యంగర్స్ కానీ, ఓల్డేజ్ పీపుల్ కానీ రోజుకి ఒక గుడ్డు అంటే తెల్ల పదార్థం, పచ్చసనం 2 కలిపి తీసుకోవచ్చు. కానీ వైద్యునిగా నా యొక్క చిన్న సూచన ఏంటంటే చాలామంది కూడా ఎగ్గు తింటే ఆరోగ్యంగా ఉంటుంది, పోషక పదార్థాలు వస్తాయి, లేకపోతే ప్రోటీన్లు వస్తాయి అని చెప్పేసి రోజుకి 2, 3, 4, 5 కూడా తింటున్నారు. కానీ దీనివల్ల కొన్ని అనర్థాలు కలుగుతాయి. మీరు ఉదాహరణ చూసినట్లయితే కొంతమంది ఎగ్స్ తింటే చెడు కొలెస్ట్రాల్ లేదా హైపర్ కొలెస్ట్రీమియా లేదా ట్రైగ్లిజరైడ్స్ పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. ఇది కొంతవరకు నిజమే. ఏ ఆహారమైనా ఏ పదార్థమైనా మనం తిని దానికి తగినంత శారీరక శ్రమ చేయకపోతే అది కొవ్వుగా లేదా చెడుగా శరీరంలో మారుతుంది. ఉదాహరణకి రోజు జిమ్కి వెళ్ళే ఒక 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న ఒక యంగ్స్టార్స్ వాళ్ళు రోజుకు 2-3 ఎగ్స్ తినొచ్చు అండి. ఎల్లో కూడా తినొచ్చు. ఎందుకంటే వాళ్ళు రోజు ఎక్సర్సైజ్ చేసి జిమ్లో క్యాలరీస్ అనేవి బర్న్ చేస్తారు. సో అది మొత్తం కూడా బర్న్ అయిపోయి అది ఎనర్జీ రూపంలో మారుతుంది. కానీ అది ఇంట్లో సెడేటివ్ కూర్చే ఒక 18 ఏళ్ల కుర్రోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే రోజుకు ఒక ఎగ్ తిన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వైట్ పార్ట్ అనేది ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, ఎల్లో పార్ట్ అనేది ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. మరి ఆ ఫ్యాట్ డైజెస్ట్ అయ్యి ఎనర్జీగా మారాలంటే, గ్లైకోజన్ అంటే కొవ్వుగా మారకుండా ఒబేసిటీ రాకుండా ఉండాలంటే ఎంతో కొంత శారీరక శ్రమ చేయాల్సిందే. ఉదాహరణకి ఒక తల్లి ఉంటే కొడుక్కి రోజుకు 10 రూపాయల పాకెట్ మనీ ఇస్తే వాడు 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే వాడు పాకెట్లో ఏం బ్యాలెన్స్ ఉండదు, నిల్ బ్యాలెన్స్. కానీ 5 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలు దాచుకుంటే కొన్ని రోజులకి వాళ్ళ సేవింగ్స్ చాలా పెరుగుతాయి. అదేవిధంగా మనం తీసుకునే ఏ పదార్థమైనా ముఖ్యంగా 3 పదార్థాలు బేసిక్గా ఉంటాయి. ఒకటి పిండి పదార్థాలు, 2ది కొవ్వు పదార్థాలు, 3వది ప్రోటీన్స్. ఈ 3 పదార్థాలను కూడా తీసుకున్నప్పుడు వాటిని సక్రమంగా మనం శారీరక శ్రమ, మన దైనందిక కార్యక్రమాలు చేసుకున్నట్లయితే, మన పనులు మనం సొంతంగా చేసుకుంటే మనకు శరీరం యొక్క అవసరాలకు ఈ శక్తి రూపంలో మారి ఉపయోగపడతాయి. ఉపయోగించుకోకపోతే అదంతా కొవ్వుగా మారి మనకు ఒబేసిటీ వస్తుంది, అంటే లావు పెరగటం, లేదా ఇంకా ఎక్కువ పెరిగితే రక్తనాళంలో కొవ్వు పెరుగుతుంది. అవే ట్రైగ్లిజరైడ్స్ పెరిగాయి అంటాము, హైపర్ కొలెస్ట్రీమియా అంటాము, లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగింది అంటాము. రకరకాల గుండె జబ్బులు కూడా దారితీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఎగ్గుని పూర్తిగా ఎల్లో అండ్ వైట్ పార్ట్స్ 2 తీసుకోవచ్చు. కానీ ఎవరికైతే కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఉన్నాయో వైట్ పార్ట్ మాత్రమే తీసుకోండి. కానీ ప్రతి ఒక్కళ్ళు శారీరక శ్రమ చేస్తేనే మీరు ఎగ్గు, మాంసం లాంటి పదార్థాలు 50 గ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకోవడానికి అర్హులు. కాబట్టి శారీరక శ్రమ మినిమం యోగా, ప్రాణాయామం, లేకపోతే జిమ్ము, వాకింగ్ ఇలాంటి, లేదా మన యొక్క సొంత పనులు మనం చేసుకోవడం, ఇలాంటి శ్రమ లేకుండా సెడెంటరీ లైఫ్ అంటే అలాగే సీట్లో కూర్చొని ఉంటాం.
ఇలాంటి పనులు చేసేవాళ్ళు కొంచెం వైద్యుని యొక్క సలహా మేరకు మీ డైట్ చార్ట్ అనేది ప్లాన్ చేసుకోండి. చిన్నపిల్లలకు కూడా వైట్ పాట్ పెట్టవచ్చు. అరగుడ్డు రోజు ఉదయం సాయంత్రం డివైడెడ్ డోసెస్లో పెట్టండి. దాంట్లో ఇంకా నా యొక్క సలహా ఏంటంటే ఎగ్గు హై ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. B12 ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మినరల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి తొందరగా డైజెస్ట్ అవ్వాలి, బాడీకి వంట పట్టాలి అంటే మనకు బాడీలో అబ్జర్షన్ అవ్వాలంటే ఆ ఎగ్గులో కొద్దిగా పెప్పర్ లేదా సైంధోళనం లాంటివి కట్ చేసి దాంట్లో చల్లుకొని తింటే తొందరగా డైజెస్ట్ అవుతాయి. బీపీ ఉన్నవాళ్ళు పెప్పర్ వరకు చల్లుకొని మిరియాల పొడి అద్భుతంగా చల్లుకొని తింటే డైజెషన్ బాగా అవుతుంది. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చూసినట్లయితే కొంతమంది నైట్ టైం ఎగ్స్ తినేసి పాలు తాగి పడుకుంటున్నారు. అంటే మనం ఇందాక మాట్లాడుకున్న టాపిక్లో ఎగ్ డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుందని అని అనుకుంటున్నాం. మరి నైట్ టైం తినడం ఎంతవరకు ఆరోగ్యానికి మంచిదంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి. ప్రస్తుతం కాలంలో అందరూ చాలా బిజీ లైఫ్, అంటే సాఫ్ట్వేర్ ఒక్కళ్ళే బిజీ అనుకుంటున్నాం, కానీ మనం కూడా యంగర్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరూ కూడా చివరికి హౌస్ వైఫ్ గృహిణులు కూడా ఒక టార్గెటెడ్ లైఫ్ని, ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ని అనుభవిస్తున్నారు. ఉదాహరణకి ఒక జాబ్ చేసే ఒక మేల్ ఆర్ ఫిమేల్ యంగ్స్టర్స్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్, బీటెక్, మెడిసిన్ చదివే స్టూడెంట్స్ కానీ పొద్దున్నే లేగడం, హరీబరీగా రెడీ అవ్వటం, ఏదో కొద్దిగా టిఫిన్ తింటే తింటారు, లేకపోతే లేదు. మధ్యాహ్నం ఆ బ్యాక్ ప్యాక్లో పట్టు చిన్న లంచ్ బాక్స్ పెట్టుకొని ఏదో ఒక కూరో పెరుగన్నం ఏదో పెట్టుకొని పోయి మధ్యాహ్నం ఏదో మమ అనిపించడం, కొద్దిగా తిన్నామని ఒక ఫీలింగ్ కోసం తినేయటం. ఇక రాత్రి రాగానే కంప్లీట్గా రిలాక్స్ అయ్యి అప్పుడు కడుపు నిండా తినడం. మీరు చెప్పారే 3 ఎగ్స్, పాలు, ఇంకేమైనా ఉంటే దమ్ బిర్యానీలు, అప్పుడు పిజ్జాలు, అప్పుడు బర్గర్లు, ఇవన్నీ కడుపు నిండా తింటున్నారు. మీరు చూసినట్లయితే సుమారు మన మెడికల్ స్టాటిస్టిక్స్, బయోమెడికల్ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే గత 10-15 సంవత్సరాలకు పూర్వం ఇప్పుడు రెండు కంపేర్ చేసినట్లయితే అప్పుడు కన్నా ఇప్పటికి హార్ట్ అటాక్లు పెరిగాయి. అవును సార్. డయాబెటిక్ కేసులు, బీపీ కేసులు యంగర్స్లో కూడా పెరిగాయి. 18 నుంచి 35 సంవత్సరాల్లో కూడా రీసెంట్గా యంగర్స్, పెద్ద పెద్ద సినిమా స్టార్స్ కూడా హార్ట్ అటాక్తో సడన్ డెత్లు జరుగుతున్నాయి. దీనికి కారణం మన లైఫ్ స్టైలే, మన ఆహారమే. ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకోండి, మన ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే మనం తీసుకున్న ఆహారం అంటే మన పొట్ట 1 kg పరిమాణంలో ఆహారం తీసుకోగలదు అనుకుంటే దాన్ని 4 భాగాలు 4 పార్ట్స్ చేయమన్నారు. అందుట్లో 2 పార్ట్స్ సాలిడ్ ఫుడ్, ఘన పదార్థం తీసుకోవాలి, 1 పార్ట్ ద్రవ పదార్థం లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు 3 పార్ట్స్ అయిపోయాయి. మిగిలిన 1 పార్టు వాయు సంచారం లేదా వాత సంచారం, అంటే ఈ డైజెషన్ అయ్యేటప్పుడు కొన్ని రకాల గ్యాసెస్ పుడతాయి మన డైజెస్టివ్ ప్రాసెస్లో. అవన్నీ ఫ్రీగా సర్క్యులేట్ అయ్యేటట్టు, మూమెంట్ అయ్యేటప్పుడు 1/4 ఖాళీగా ఉంచాలని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. మీరు అలా ఉంచినట్లయితే మనకు పొట్టలో జరిగే ఆ డైజెస్టివ్ ప్రాసెస్ ఫ్రీగా జరిగి ఇంటెస్టైన్లో కానీ ఏదైనా ఈ యొక్క పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అనేవి పద్ధతిగా జరుగుతాయి. దీనివల్ల తిన్నది ప్రాపర్గా డైజెషన్ అయ్యి బాగా అబ్జర్షన్ అయ్యి మన శరీరానికి కావాల్సిన మనం అనుకున్నాం 3 బేసిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి, సబ్స్టెన్సెస్. అవి పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు, అదేవిధంగా మనకు ఈ మినరల్స్ లాంటివి కూడా ప్రాపర్గా బాడీకి అంది మనం ఆరోగ్యంగా పెంపొందించబడతాం. కానీ మీరు ఇప్పుడు మనము చెప్పుకున్న దాన్ని బట్టి చూస్తే పొద్దున ఏం లేదు, మధ్యాహ్నం తింటున్నాం, లేకపోతే లేదు. అది కూడా సరిపోయే ఆహారం కాదు. రాత్రిపూట మాత్రము ఫుల్గా తిని పడుకుంటున్నాం. దమ్ బిర్యానీ దగ్గర నుంచి పిజ్జా, ఎగ్స్, పాలు, ఇంకా XYZలన్నీ కూడా. మీరు అలా చూసినట్లయితే మనం శారీరక శ్రమ చేసేది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తున్నాం. రాత్రి వచ్చి ఆహారము మన శ్రమకు మించి తీసుకుంటున్నాం. మీరు శరీర నిర్మాణాన్ని ఫిజియాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే మెడికల్ పరంగా మనము మన శరీరంలో మన రెస్టింగ్ లేదా మనం నిద్రపోయేటప్పుడు మన శరీరంలో ఏ భాగం కూడా రెస్ట్లోకి వెళ్ళదు. కానీ ఒక జీర్ణ వ్యవస్థ స్టమక్ మాత్రం రెస్టింగ్ పొజిషన్లోకి వెళ్తుంది. అందుకే చూడండి చాలామంది రాత్రిపూట తిని
కడుపు నిండా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి పార్టీకి వెళ్ళి తిని వచ్చి పడుకుంటే పొద్దున్నే అజీర్తి వస్తుంది. అంటే పుల్లటి తేపులు రావడం, మనము బ్రష్ చేసినప్పుడు వాంతి చేస్తే లోపలికి ఆ తిన్న పదార్థం యొక్క రుచి లేదా ఆ లిక్విడ్స్ కూడా కొన్నిసార్లు బయటికి రావడం జరుగుతుంది. అంటే పొట్ట రెస్ట్లోకి వెళ్తుంది కాబట్టి స్టమక్ మీకు అది డైజెషన్ కాక ఆ యొక్క ఇండైజెషన్ అజీర్తితో ఉన్న పదార్థం బయటకు వస్తుంది. కాబట్టి మీరు ఎగ్స్ తీసుకోవడం, పాలు తీసుకోవడం, రాత్రిపూట ఎక్కువ తినడం అనేది అనర్థాలకు మూలం. దీనివల్ల కొలెస్ట్రాల్, బీపీ, షుగరు, చివరికి హార్ట్ అటాక్, ఊబకాయం లేక అతిస్థౌల్యం ఇవన్నీ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు కూడా మన తాతలు, వాళ్ళ తాతలు, మన పూర్వీకులు పాటించిన ఆహార విహార ఆరోగ్య సాంప్రదాయాలను మనం పాటించాలి. ఏమిటంటే పొద్దున్నే కడుపు నిండా భుజించాలి. మధ్యాహ్నం పగిటాన్నం అంటారు, ఏదో కొద్దిగా పనిలో మధ్య విరామంకి వెళ్ళినప్పుడు ఆ కొద్దిగా ఏదో అంటే మనం లంచ్ బ్యాగ్ లాగా కొద్దిగా తింటారు. కానీ పొద్దున్నే మనకు కావాల్సిన ఉప్పు, పప్పులతో తయారైన యొక్క అన్ని పోషక పదార్థాలతో కూడిన వేపుళ్ళు, కూరలు అంటే మంచివండి, ఎక్కువ నూనె లేనివి, కూరలు, పప్పులు, పెరుగులు, లేకపోతే ఫ్రూట్స్, మనం భక్ష్యాలు అంటారు, లేహాలు అంటారు, నాకేవి, చప్పరిచ్చేవి, స్వీట్స్, మధుర ఫలాలు, ఇవన్నీ కూడా పొద్దునే కడుపు నిండా తినాలి. మధ్యాహ్నం ఈ తిన్న దాంట్లో ఉదాహరణకు ఉదయాన్నే 1 కేజీ ఆహారం పదార్థం తింటే, పరిమాణం తింటే మధ్యాహ్నం 1/2 కేజీ తినాలి, రాత్రి 1/4 కిలో తినాలి. అది కూడా మీరు సాయంత్రం సుమారు 7 గంటల లోపు ఆహారం తీసుకున్నట్లయితే, ఇంకా మన జైన సాంప్రదాయం తీసుకున్నట్లయితే సూర్యాస్తమయానికి ముందుగానే వాళ్ళు వెంటనే ఆహారం తీసుకుంటారు. అది చాలా మంచి పద్ధతి. పూర్వకాలంలో ఆయుర్వేద శాస్త్రంలో దీపాలు ఆర్పక ముందే తినాలి. అంటే అప్పుడు సాయంత్రం 7-8 గంటలకు మనకు ఈ కరెంటు వ్యవస్థ లేదు కాబట్టి తొందరగా దీపాలు పనులన్నీ ముగించుకొని ఆర్పేసేవాళ్ళు. సో ఆ సమయానికే తినాలి. తింటే మనకు కొంత తిన్న తర్వాత 1 అరగంట గంట మెలుగుతూ ఉంటాము. మనం డైజెషన్కి, స్టమక్కి, జీర్ణ వ్యవస్థకి కొంత సమయం దొరుకుతుంది. అంతా జీర్ణమై శరీరానికి వంటబట్టి అనారోగ్యానికి కారణమైనవి మన శరీరాన్ని దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తాం. సో ఇదండి ఈరోజు టాపిక్, గుడ్డు వలన కలిగే లాభాలు అండ్ అలాగనే ఏ వయసు వారు ఎన్నెన్ని తినాలనేది. సో మరొక కార్యక్రమంలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.